స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడంలో మొదటి నుంచి చంద్రబాబు గారు ఉద్దేశపూర్వకంగానే స్వార్థపూరితమైన అడుగులు వేస్తున్నారు. రెండు సంవత్సరాలన్నర క్రితం తీసుకోబడినటువంటి డెసిషన్ ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలన్నటువంటి డెసిషన్ ఎన్నికల తదనంతరం అమలు చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద అతను ఏనాడు అడిగిన పాపాన్ని పోలేదను. ఒక్క ప్రయత్నం సరైంది అతను చేసినట్టుగా కూడా ప్రజలు ఈనాడు రాష్ట్రంలో అంగీకరించడం లేదు. ఉదాహరణకి అన్ని రాజకీయ పక్షాలను ఇలాంటి ప్రధానమైన నిర్ణయం అమలు చేయలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్షాలను తీసుకుపోయి రాజకీయ పక్షాలను తీసుకుపోయి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడించారా? లేదు. మీరే ప్రతిసారి భిన్నంగా మాట్లాడుతూ ఒకరోజు ఒకలాగా మాట్లాడుతున్నారు. నేను ప్రాణాలకు తెగించి ఫైట్ చేస్తానని ఒకరోజు చెప్తారు, ఇంకొక రోజు స్పెషల్ కేటగిరీ స్టేటసే ముద్దని ఒకరోజు చెప్తారు, ఢిల్లీలో ఒక మాట చెప్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా ద్వారా ఇంకో మాట చెప్తారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు గొప్పగా బాగుపడలేదన్నటువంటి అంశాన్ని చెప్పారు. అంటే మీరు మొదటి నుంచి సీరియస్గా ఈ ఇష్యూని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మీరు ప్రయత్నం చేయలేదు. ఇది ప్రజల ఆకాంక్షే కాదు, ప్రజల భవిష్యత్తు. ఇది ఒక రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ రావాలి అంటే ఇన్సెంటివ్స్ రావాలి. కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర సహాయాలే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అరకొర సహాయాలతో రాష్ట్రాలు బాగుపడిపోవు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఉండాలి. అలాంటి డెసిషన్ విడిచిపెట్టి మీరు పోలవరం ప్రాజెక్ట్ని మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనేటువంటి స్వల్పమైంది చిన్న చిన్న స్వప్రయోజనాల కోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజల తాలూకా ఆకాంక్షను మీరు తాకట్టు పెట్టేశారు. ఇది భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని క్షమించరని మేము భావిస్తున్నాం. ఈవేళ ఎందుకు అతను భయపడుతున్నాడంటే మీరు చూడండి, ఏ సందర్భంలో కూడా ఇది అతని సొంత వ్యవహారం మాదిరి అతను నడుపుతూ ఉన్నాడు. శాసనసభలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఇది, దాన్ని చర్చిద్దామంటే చర్చించలేనటువంటి పిరికిపంతగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మీరు నిజాయితీగా ఉండి ఉంటే, అందులో ఎట్లాంటి కల్మషం లేకుండా ఉంటే చర్చించడానికి వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాదు. ఇలాంటి విషయాలు శాసనసభలో చర్చించకపోతే ఏ విషయాలు మీరు చర్చిస్తారు? ఇంతకుండా ముఖ్యమైనటువంటి విషయాలు ఏముంటాయి శాసనసభలో చర్చించడానికి? అంటే మీరు చర్చించడానికి ఫేస్ చేయడానికి కూడా మీరు భయపడిపోతున్నారు. ఎందుకంటే మీరు తప్పిదం చేశారు. మీ లోపాలను ప్రజలకు బయట ప్రపంచానికి తెలిసిపోతుందన్న భయానికి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు కూడా మీరు నిర్బంధం ఎందుకు పెట్టారు? రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలియజేయడానికి ఇదొక మార్గం. ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఇదొక సాంప్రదాయం. దీన్ని పోలీసులతో నిర్బంధంగా అందరినీ నిర్బంధించి ఇది జరగలేదు అనిపించడం వలన చరిత్రలో మీరు చూడండి, ఇట్లాంటి పోలీస్ నిర్బంధాన్ని విధించినటువంటి ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో మళ్ళీ మీకు అదే గతి పడుతుంది. చరిత్ర చెప్పినటువంటి నిజమిది. ఈనాడు మీరు బంద్ ఫెయిల్ అయింది, ప్రజలేమో ప్రత్యేక ప్యాకేజీని కోరుకుంటున్నారని అనిపించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అన్ని స్థాయిల్లో ప్రజలు వారి ఆకాంక్షను వ్యక్తం చేశారు. మీరు వైఫల్యం చెందారని భావిస్తున్నారు. మీరు మీ స్వార్థ ప్రయోజనాలకి ప్రజల తాలూకా భవిష్యత్తుని తాకట్టు పెట్టారని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా టెక్నికాలిటీస్ ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి టెక్నికాలిటీ 14th ఫైనాన్స్ అని ఇట్లాంటి టెక్నికాలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంట్లో మిగతా పక్షాలు కూడా సపోర్ట్ చేయాలని, ఈ టెక్నికాలిటీస్ని ఏ విధంగా నమ్మొచ్చు? అసలు ప్రభుత్వం ఈ టెక్నికాలిటీస్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి మభ్యపెడుతోంది? అసలు వాస్తవం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటికే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే డెసిషన్ అయిపోయింది. ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో మిగతా రాజకీయ పక్షాల తాలూకా అంగీకారంతోనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అనౌన్స్ చేసింది. ఆనాడే అయిపోయింది అది. తదుపరి అలాంటి ఇన్సెంటివ్స్ని అమలు చేయమని యూనియన్ క్యాబినెట్ ఒక ఆర్డర్ని, ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా ఒక ఆర్డర్ని ప్లానింగ్ కమిషన్ కమ్యూనికేట్ చేసింది. అమలు చేయండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఆంధ్రప్రదేశ్కి.
అంటే డెసిషన్ పూర్తయిపోయింది. డెసిషన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకోవడానికి ఇంకేమీ లేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయాల్సింది ఏంటంటే అమలు చేయడం. అమలు చేయడానికి అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న 11 రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా, అది మీరు ఆపలేకపోయినారు కదా. అలాగనే ఆంధ్రప్రదేశ్ కూడా కంటిన్యూ చేయవలసి ఉంది. 14వ ఆర్థిక సంఘం ఏర్పడింది ఎప్పుడు? ఈ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి సంఘం అది. ఆ రికమెండేషన్కి దీనికి ఏమీ సంబంధం లేకపోయినా ఈ రికమెండేషన్స్తో దీనికి సంబంధం లేదు. గడిచిన కాలంలో 11 రాష్ట్రాలకు తీసుకున్న డెసిషన్ ఏ మాదిరిగా అమలు చేస్తున్నారో ఇది 12వ రాష్ట్రంగా ఇది కూడా అమలు చేయడమే మీ ముందున్నటువంటి లక్ష్యం తప్ప డెసిషన్ తీసుకోవాల్సినటువంటి స్టేజ్ ఎప్పుడో అప్పుడే పూర్తయిపోయింది. ఇది చెప్తుందంతా కేవలం మసిబూసి మారాడికాయ చేసేటువంటిదే. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడినట్టే ఇది కూడా ఏమీ చెప్పడానికి లేక, న్యాయబద్ధమైన వాదన వినిపించడానికి అటు బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇటు తెలుగుదేశానికి కానీ లేక, ప్రజల్ని ప్రశ్నించేటువంటి రాజకీయ పక్షాలని ఎదుర్కోలేక ఇలాంటి దొంగ మాటలు చెప్పే పని చేస్తున్నారు. ఏదైతే ప్రత్యేక ఆర్థిక సాయం ఉందో ఆ ఆర్థిక సాయాన్ని వెంటనే స్వాగతిస్తున్నామని హడావుడిగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఇదంతా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక హోదాను తొక్కుపెట్టి ఆర్థిక సాయం వైపు మొగ్గు చూపుతుంది? దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఎన్నడైతే 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఆకాంక్షల్ని నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రి ఆయన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే బలహీనత కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోయిందో, ఇతను కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తిగా ప్రొజెక్ట్ అయినారో, అప్పటి నుంచే ఇలాంటి శాశ్వతమైన ప్రయోజనాలను ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మనల్ని నిర్లక్ష్యం చేసే పని ప్రారంభించింది. కేంద్రం ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పోలవరాన్ని నేను నిర్మాణం చేస్తాను, నాకు వదిలేయండి అనేటువంటి రిక్వెస్ట్ అతను కేంద్ర ప్రభుత్వం ముందు చేశాడంటే ఈ ప్రభుత్వం ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తుందో మనకు అర్థమైపోతుంది. ఇలాంటి రిక్వెస్టులు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈనాడు తగలబడింది. ఇలాంటి వాళ్ళు ఇలాంటివి సాధించగలరా? శాశ్వత ప్రయోజనాలు, భవిష్యత్ తరాల తాలూకు ప్రయోజనాల్ని గుర్తించి వారి కోసం పోరాటం చేసే పని చేయగలరా? అంచేత ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వైఫల్యం. కేంద్రం అనేది ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆ ప్రజల ఆకాంక్షని వ్యక్తం చేసే తీరు మీదే నిర్ణయాలు ఉంటాయి. ఎన్నడైతే ఈ ముఖ్యమంత్రి గడికొక మాట్లాడి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం ఎప్పుడైతే ఇతను కేంద్ర ప్రభుత్వం ముందు మోకరెళ్ళడం ప్రారంభించాడో ఇతను బలహీనపడిపోయినాడు. ఈ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే శక్తి కోల్పోయినాడు. మీకు అదే తెలిసింది. పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తామని ఎవరైనా ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసి 18కి పూర్తి చేయండి అని చెప్పారు. అలాంటి మాటను ఇక్కడ చెప్పి ప్రజల ముందు చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తానంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, 18కి చేసి అందించమని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద అతను లోపేకారిని అడిగింది ఏంటంటే నాకు పోలవరం ప్రాజెక్టు నేను నిర్మాణం చేస్తాను, నాకు ఇడిచిపెట్టండి అని అడిగారు. అంటే కేవలం స్వల్పమైన స్వార్థపూరితమైన ప్రయోజనాలకు అతను విశాలమైన ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. అట్లాగే అతను ఇతరత్ర కేసుల్లో ఇరుక్కుపోవడం, ప్రజల తరఫున రిప్రజెంట్ చేయలేనటువంటి, గొంతు వినిపించలేనటువంటి బలహీనతలు కలిగి ఉండడం, ఇవన్నీ కలిపి రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని మేము భావిస్తున్నాం.